వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలంకు 2017లో హైదరాబాద్లో డిగ్రీ చదువుకునే రోజుల్లో కాటేదాన్ ఏరియా ఎన్జీఓస్ కాలనీకి చెందిన సాయిప్రియతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ణి హెచ్చరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఈ నెల 5న సాయిప్రియకు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడాలని, మహబూబ్ నగర్ జిల్లాకు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లగా బైక్పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మబ్బుగుట్టలోకి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరినా ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీశైలం ఆమె మెడకు చున్ని బిగించి హతమార్చాడు. అనంతరం బంధువు శివ సహకారంతో కేఎల్ఐ కాల్వ పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. అప్పటికే హైదరాబాద్లోని కాటేదాన్లో సాయిప్రియ కనిపించడం లేదని శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లిదండ్రులు వెంకటేష్ లక్ష్మీ ఫిర్యాదు చేశారు. కాటేదాన్ పోలీసులు 6వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2 రోజుల తర్వాత నేరం అంగీకరించాడు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, యజ్ఞానికి నగరానికి చెందిన యువతి సాయిప్రియ మిస్సింగ్ ఉదాంతం విషాదంతంగా ముగిసిందని చెప్పాలి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడము, తమ పాప కనిపించట్లేదు అనేది కాటేదాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అయితే 2017 నుండి కూడా ఇటు సాయిప్రియకి శ్రీశైలంతో పరిచయం ఉంది, చాలా తరచుగా మాట్లాడుకునేవారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒక విధంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. గతంలో శ్రీశైలం పలుమార్లు పెళ్లి చేసుకుందామని చెప్పినప్పటికి కూడా సాయిప్రియ నిరాకరిస్తూ వచ్చింది. అయితే చివరిగా ఈ నెల 5వ తేదీ ఫోన్ చేసి తన ఏదైతే ఒక ప్లేస్ చెప్పాడో ఆ ప్లేస్ వద్దకు రావాలని చెప్పిన నేపథ్యంలో సాయిప్రియ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్న క్రమంలోనే మళ్ళీ ఒకసారి శ్రీశైలం తనని పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. ఎంతకీ సాయిప్రియ నో చెప్పడంతో ఆ శ్రీశైలం మరొక వ్యక్తి తన సమీప బంధువు అయిన మరో వ్యక్తి సహాయంతో ఆమె మెడకు చున్ని బిగించి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత అక్కడే సమీపంలో ఉన్నటువంటి ఒక నిర్మానుషమైన ప్రాంతంలో పూడ్చిపెట్టారు. సో ఆ సాయిప్రియ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కాలేజ్కి వెళ్తానని చెప్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్లో. సో ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, ముఖ్యంగా అటు సాయిప్రియ శ్రీశైలం, ఎందుకంటే గతంలోనే శ్రీశైలం సాయిప్రియని వేధించాడు, తరచుగా పెళ్లి చేసుకోవాలని వేధించిన క్రమంలోనే సాయిప్రియ కుటుంబ సభ్యులు కూడా శ్రీశైలంని మందలించడం జరిగింది. ఈ విధంగా వేధించడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఒక్కసారిగా సాయిప్రియ కనిపించకుండా పోయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఆటోమేటిక్గా శ్రీశైలం మీద అనుమానం వచ్చింది. మిస్సింగ్ కేసుగా కాటేదాన్ పోలీసులు నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఆఫ్ ద రికార్డ్ శ్రీశైలం సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అటు సాయిప్రియ టవర్ లొకేషన్ కావచ్చు, శ్రీశైలం టవర్ లొకేషన్ ని పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుని బేస్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మిస్సింగ్ కేసులో ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా మారుతుంది. అందులో ప్రధానంగా సెల్ లొకేషన్, ఏదైతే టవర్ లొకేషన్ అనేది కూడా ఈ కేసుకి కీలకంగా మారింది. సో శ్రీశైలం టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుంటే కుటుంబ సభ్యులు కూడా గతంలోనే ఈ వ్యవహారం మొత్తం తెలుసు కాబట్టి సైమల్టేనియస్ గా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పర్సనల్ ఎంక్వైరీ అనుకోవచ్చు, పర్సనల్ గా దర్యాప్తు చేయడం, వాళ్ళు కూడా డైరెక్ట్ గా శ్రీశైలం నివాసం ఉంటున్న ఊరుకు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడున్న స్థానికులతో మాట్లాడడం. సో వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది. పోలీసులకి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చారు. సో టవర్ లొకేషన్ ఆధారంగా శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తి వ్యవహారము తెరపైకి వచ్చింది. సో ప్రస్తుతానికి ఇద్దరు నిందితుల్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే
ఒక క్రైమ్ కథా చిత్రం తలపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రేమ వ్యవహారంలో తనని ప్రేమించట్లేదు అని ప్రేమికుడే ఈ విధంగా ఘాతుకానికి పాల్పడడం కొంతవరకు ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ చూస్తుంటాము, అలాంటి టాప్ ఇష్యూస్ లో ఇది ఒకటని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 2017 నుండి ప్రేమించాలని వేధిస్తున్నాడు. మధ్యలో కొంత బ్రేక్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ 5వ తారీఖు తిరిగి ఫోన్ చేసి కలవాలి అని చెప్పినప్పుడు అసలు సాయిప్రియ ఎందుకు వెళ్ళింది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మధ్యలో నో చెప్పిన తర్వాత బహుశా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అన్న ఉండాల్సి ఉంది, కానీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఆ ర్యాంపో ద్వారానే సాయిప్రియ అక్కడికి వెళ్ళిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు మరొక కీలకమైన పాయింట్ కూడా తెరపైకి వస్తుంది. సాయిప్రియ ఇంట్లో కాలేజ్ కానీ చెప్పి వెళ్ళినప్పుడు తర్వాత తన ఫాదర్ కి కూడా మెసేజ్ చేసినట్లు కొంతవరకు మనకి సమాచారం అందుతుంది. తను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, పెళ్లి చేసుకోబోతున్నాను తిరుపతికి వెళ్ళి అని కూడా మెసేజ్లు పెట్టినట్టు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో అంత ధైర్యం చేసింది అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ ఉంది, ఆ ర్యాంపో ఉంది కాబట్టి ఈమె అంత ధైర్యం చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ కుటుంబ సభ్యులు మాత్రము సాయిప్రియకు సంబంధించి అసలు మధ్యలో, ఎందుకంటే గతంలోనే వేధించసాగాడు, అప్పుడు మేము కూడా మందలించాము, కానీ మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. కానీ అంటే అజయ్ ఇంకొకటి అంటే అబ్బాయిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు ఎవరైతే నిందితుడు ఉన్నాడో శ్రీశైలంని. బట్ శ్రీశైలం విచారణలో ఏం చెప్తున్నాడు అంటే తను ఏం చేశాను, తనని పిలిచాను, లేకపోతే ఇలాంటి ఘటన జరిగిందని తను ఏమైనా ఒప్పుకున్నాడా అంటే విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? విచారించేటప్పుడే పూర్తి స్థాయి మనం చెప్పుకుంటున్నట్లు టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కేసుకి కీలకంగా మారింది. ఆల్రెడీ అటు శ్రీశైలం కావచ్చు, సాయిప్రియకు సంబంధించిన కాల్ డేటా అనుకోవచ్చు, సిడిఆర్ మొత్తం కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్న తర్వాతనే విచారణ చేశారు. సో విచారణలో శ్రీశైలం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5వ తేదీ తన ఫోన్ నుండి సాయిప్రియకు ఫోన్ వెళ్ళినట్టు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే సిడిఆర్ లో చాలా క్లియర్ గా అది మెన్షన్ అవుతుంది, ఎవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు అనేది కూడా సిడిఆర్ ద్వారా తెలుస్తుంది. సో ఆ కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసులు ముఖ్యంగా టవర్ లొకేషన్ బేస్ చేసుకున్న తర్వాత కాల్ డేటాను బయటకు తీశారు. కాల్ డేటాలో శ్రీశైలం ఫోన్ చేసినట్లు గుర్తించిన తర్వాతనే శ్రీశైలంని విచారించడం జరిగింది. సో శ్రీశైలం కూడా పోలీసుల విచారణలో తాను హత్య చేసినట్లు ప్రాథమికంగా ఒప్పుకున్నట్లు మాత్రం మనకు సమాచారం అందుతుంది. తనతో పాటు తన స్నేహితుడు అంటే సమీప బంధువు సహాయం చేశాడు. చున్నితో బిగించిన తర్వాత, మెడకు చున్ని బిగించి హత్య చేసిన తర్వాత ఎవరికి అనుమానం రావద్దు, ఎందుకంటే తమ చేతికి మట్టంటకుండా ఈ వ్యవహారం నుండి బయటపడాలి అని పక్కా ప్లాన్ వేశారు. సో అక్కడే కాలువ పక్కన ఉన్న ఒక నిర్మానుషమైన ప్రాంతంలో పూడ్చిపెట్టేశారు. అంతా కూడా అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది. మనము బిగినింగ్ లో చెప్పుకుంటున్నట్టు పోలీసులతో పాటు సాయిప్రియ బంధువులు కూడా సైమల్టేనియస్ గా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. స్వయంగా వాళ్ళే ఊరికి వెళ్ళడము, పోలీసుల దర్యాప్తు మీద ఆధారపడకుండా వాళ్ళు ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేట్ చేసిన కారణంగా వాళ్ళకి చాలా కీలకమైన సమాచారం లభించింది. సో ఫైనల్ గా శ్రీశైలమే ఈ దారుణానికి ఒడిగట్టాడు అనేది ముందు నుండి కూడా సాయిప్రియకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పుడు కూడా అవే అనుమానాలు బహుశా ఆఫ్ ద రికార్డ్ పోలీసులకు చెప్పారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం శ్రీశైలంతో పాటు మరొక వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటి నుండి బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు ఎవరైనా భావిస్తారు, ఒక ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఈ విధంగా శవమై మారుతుంది అనేది ఎవరు భావించని పరిస్థితి. ప్రస్తుతం సేమ్ అదే సిచ్యువేషన్ సాయిప్రియకు సంబంధించిన ఫ్యామిలీలో కూడా నెలకొంది. ఒక విషాద ఛాయలుకున్నాయి. తిరిగి ఇంటికి వస్తుంది అనుకుంటే మాత్రము మృతదేహము ఇంటికి వస్తుంది అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రస్తుతం సాయిప్రియ కుటుంబ సభ్యుల్లో నెలకొంది. సో పోలీసులు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక హై సెన్సేషనల్ గా మారింది. ఒక ప్రేమ వ్యవహారంలో ఒక యువతిని సాయిప్రియ ఎవరైతే ఉన్నారో సాయిప్రియ పేరెంట్స్ కి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. అంటే ఎవరు ఈ దుర్మార్గపు ఆలోచనతో చేశాడు అనేది అయితే శ్రీశైలం మీద అయితే క్లారిటీ అయితే వచ్చిన సిచ్యువేషన్. అంటే శ్రీశైలం యాటిట్యూడ్ గురించి, తన ప్రవర్తన గురించి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా సాయిప్రియ బంధువులు ఎంక్వైరీ చేసిన సిచ్యువేషన్ కాబట్టి అంటే తన యాటిట్యూడ్ గురించి ఏం చెప్తున్నారు అసలు ప్రస్తుతానికి? ఎందుకంటే 2017 నుండి ఇప్పటి వరకు మధ్యలో చాలా సిచ్యువేషన్స్, చాలా అనుకోని ఇష్యూస్ కూడా ఫ్యామిలీస్ మధ్యలో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వేధించినప్పుడు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మందలించడం కావచ్చు, అతన్ని వేరే విధంగా ట్రీట్ చేయడం కావచ్చు జరిగి ఉండొచ్చు. సో ఈ విధంగా ఒక్కసారి నో చెప్పిన తర్వాత, రెండోసారి నో చెప్పిన తర్వాత పలుమార్లు వేధిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతని యాటిట్యూడ్ ఏంది అనేది అందరూ కూడా అంచనా వేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కుటుంబ సభ్యులు కూడా అప్పుడు ఎప్పుడైతే సాయిప్రియ ఫస్ట్ లోనే నో చెప్పిందో అప్పుడు వదిలేసి ఉంటే మంచిగా ఉంటుండే, కానీ తరచుగా వేధించడం వల్లనే సాయిప్రియ కూడా బహుశా ఈ విధంగా అతనికి లొంగిపోయింది అనేది ఆరోపణలు మాత్రం కుటుంబ సభ్యులు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతము శ్రీశైలముతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరైతే అదుపులో ఉన్నారో వీళ్ళిద్దరిలో శ్రీశైలాన్ని మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రేమించలేదు అనే ఒక చిన్న కారణంతో ఒక నిండు ప్రాణాన్ని హత్య చేయడం, బలి తీసుకోవడం అనేది సరి అయింది కాదు అనేది కుటుంబ సభ్యులు ప్రస్తుతము ఆరోపిస్తున్నారు. ఒక విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఏదైతే కాటేదాన్లో ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేశారు కాబట్టి అక్కడ ఆల్రెడీ
మృతదేహం ఫైండ్ అవుట్ అయిపోయింది. అది సాయి ప్రియగా పోలీసులు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే హత్య చేశారో దాని తర్వాత ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ తీసుకెళ్లి మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ కి తీసుకెళ్లి వాళ్ళతోని సీన్ రికన్స్ట్రక్షన్ కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. సో శ్రీశైలంతో పాటు తన సమీప బంధువు ఈ దారుణాన్ని కొడిగట్టారు అనేది కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఓవరాల్ గా ఎంక్వైరీ మొత్తం పూర్తయిన తర్వాత అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంది, అసలు ఆమెను పిలిపించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఊహాగానాలు కాకుండా పోలీసులు స్వయంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఒక అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. జానకి. రైట్ అజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.